పాస్టర్ గారు, భార్య భర్తకి ఎందుకు లోబడాలో చెప్పారు కదా, మరి భర్త భార్యను ఎందుకు ప్రేమించాలి? ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, భర్తలారా మీ భార్యని ప్రేమించండి అని రాయబడి ఉంది. భార్యను ప్రేమించటం, తనను తాను ప్రేమించుకోవటం రెండు వేరు కాదు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. కుటుంబ నిర్మాణం దాదాపుగా స్త్రీ చేతిలోనే ఉంటుంది. నా ఉద్దేశంలో అయితే భార్య కుటుంబానికి గుండె వంటిది. శరీరంలోని అన్ని అవయవాలకి విశ్రాంతి ఉంటుంది, కానీ విశ్రాంతి లేకుండా నిర్విరామముగా పనిచేసే ఒక అవయవం ఏంటి అని చెప్పనంటే గుండెనే. గుండె ఎలాగో నిర్విరామంగా పనిచేస్తుందో అలాగే భార్య కూడా భర్త కోసం, తన పిల్లల కోసం నిర్విరామంగా పనిచేస్తుంది. పైగా తన శ్రమకు గుర్తింపు నోచుకోదు. కొంతమంది పిల్లల్ని అడుగుతాం కదా, మీ నాన్నగారు ఏం చేస్తారంటే ఇది చేస్తారు, అది చేస్తారని ఏదో ఒకటి చెప్తారు. అదే రీతిగా మీ అమ్మ ఏం చేస్తుంది అని అంటే హౌస్ వైఫ్ అంటారు. హౌస్ వైఫ్ అంటే ఏంటి అంటే ఇంట్లో ఖాళీగానే ఉంటుందండి అని అంటారు. ఆవిడ ఖాళీగా కూర్చుంటే వాళ్ళ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళరు, వీళ్ళు స్కూల్కి రాలేరు. కానీ ఆవిడ మాత్రం నిస్వార్థంగా నిర్విరామంగా కుటుంబం కోసం ప్రయాసపడుతుంది. ఏ ఇంట్లో వాక్యానికి విధేయత చూపించే గుణవతి అయిన భార్య ఉంటుందో ఆ ఇల్లు సమృద్ధితో, సమాధానంతో, సంతోషంతో నింపబడి ఉంటుంది. ఆ ఇల్లు దేవుని మహింపరుస్తుంది. అందుకే చెప్తున్నాను, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి. మీ భార్యల్ని ప్రేమించడం, మీ కుటుంబాన్ని, మిమ్మల్ని ప్రేమించుకోవటం రెండు వేరు కాదు.